నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి చెరగని ముద్ర వేస్తూ ఉన్నారు. సో ఆయన 70వ వసంతంలోకి అడుగు పెట్టినప్పటికీ ఇవాళ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పటికీ ఆయన పుట్టినరోజు వేడుకలు ఇప్పటికే వీడియోలు వైరల్గా మారుతున్నాయి. మరోవైపు ఆయన ఇప్పటికి కూడా ఎక్కడ గ్రేస్ కానీ, ఈజ్ కానీ, యాక్షన్ కానీ అన్ని ఎలిమెంట్స్లో ఎక్కడ తగ్గకుండా ఆయన తాజాగా విశ్వంబర సినిమా రిలీజ్ మీద ఈ తాజాగా రిలీజ్ అయినటువంటి టీజర్ మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. మరోవైపు అనిల్ రావుపూడికి సంబంధించినటువంటి టీజర్ కూడా కొంత అభిమానంలో ఎక్స్పెక్టేషన్ పెరిగింది. దీంతో మెగా ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు జన్మదినం సందర్భంగా ఇప్పటికే రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో టీజర్ తోటి కూడా కొంత సంబరాలు చేసుకుంటున్నటువంటి సందర్భాలే ఉన్నాయి. సో అసలు టీజర్ టాక్ ఏ విధంగా ఉందో మాట్లాడడం మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు. అయితే విజ్ఞాన్ గారితో మాట్లాడబోయే ముందు ఇంత సక్సెస్ఫుల్గా 70వ జన్మదినం జరుపుకుంటున్నటువంటి చిరంజీవి మెగాస్టార్ గారికి శుభాకాంక్షలు చెప్తూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో విజ్ఞాన్ గారు, ఏంటి మెగా బర్త్డే రోజు మెగా టీజర్ విశ్వంబర ఎక్స్పెక్టేషన్స్ పెంచాయనుకోవాలా? ఎట్లా టీజర్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? నిజంగా ఒక సీనియర్ హీరో ఇన్నేళ్ల పాటు ఒక స్టార్గా స్టార్డమ్ని మెయింటైన్ చేస్తా, మధ్యలో రాజకీయాల్లోకి వెళ్ళి 7 years గ్యాప్ తీసుకున్నా సరే మళ్ళీ అదే ఈజ్తో రావడం చాలా గ్రేట్. మనకున్న చాలామంది సీనియర్ నటులు ఇప్పుడు లైక్ రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, అలాగే మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారు అండ్ మోహన్ బాబు గారు, ఇట్లా చాలామంది లెజెండరీ యాక్టర్లు ఉన్నప్పుడు తర్వాత నెక్స్ట్ జనరేషన్లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున గారు, శ్రీకాంత్ గారు, ఇట్లా బోల్డంతమంది స్టార్లు పరిచయం. ఇప్పటి వరకు వాళ్ళు సినిమాలు చేస్తూనే ఉన్నారు. అండ్ నౌ చిరంజీవి గారు ఇప్పుడు 70 years అండ్ తన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు అభిమానులు పెంచుకుంటూనే ఉన్నాడు. నౌ 70 years సందర్భంగా చిరంజీవి గారి సినిమాకి సంబంధించి 2-3 ప్రోమోలు అయితే రిలీజ్ అయ్యాయి. గ్లిమ్స్ లాంటివో, టీజర్స్ లాంటివో, వాట్ ఎవర్ వచ్చిన చిన్న బిట్లు. మొదటిది మాట్లాడుకుంటే విశ్వంబర నిజంగా వశిష్ఠ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అప్పుడెప్పుడో ఒక చిన్న టీజర్ రిలీజ్ చేస్తే చాలామంది దాన్ని రక్కేశారు. బట్ నిన్న రిలీజ్ అయింది మాత్రం నిజంగా చాలా బాగుంది. అండ్ ఆ తేలు అలా వెళ్ళడం, పిల్లోడు ఒక పెద్ద ఆయన్ని స్టోరీ అడగడం, ఆయన అర్థమయ్యేలా చెప్పడం, మధ్యలో షఫీ మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం సేమ్ కలేజాలో షఫీ ఎలా అయితే ఎదురు చూసాడో మహేష్ బాబు కోసం, ఇక్కడ కూడా ఎదురు చూస్తున్నట్టుగా ఉండడం, ఆయన రావడం. అండ్ నెక్స్ట్ బింబిసారలో ఎలాగైతే మనం అద్దంలోకి వెళ్ళిపోతే వేరే లోకంలోకి వెళ్తాం, ఇక్కడ కూడా ఒక రౌండ్ కైండ్ ఆఫ్ థింగ్ దాంట్లోకి వెళ్ళడం, పంచభూతాల చుట్టూ కథ తిరగడం, ఏదో సంథింగ్ డిఫరెంట్, ఒక పీరియాడికల్ డ్రామా తీస్తున్నారు అనేలాగా బాగుంది. టీజర్ వాజ్ గుడ్. అది టీజర్ అనాలో గ్లిమ్స్ అనాలో, ఇట్ వాజ్ గుడ్. నెక్స్ట్ కమింగ్ అప్ టు అనిల్ రావిపూడి గారి సినిమా. అనిల్ రావిపూడి గారి సినిమా ఉందంటే అందులో నువ్వు ఎవరిని పెట్టినా సినిమా హిట్, అది బ్లైండ్గా చెప్పేయచ్చు. ఎందుకంటే కామెడీ పార్ట్ ఎక్కువ, అంటే ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాం. పైగా సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమాలు తీసుకొచ్చి పెడతాడు మనకి. అది F2, F3 నుంచి నిన్నటి సంక్రాంతికి వస్తున్నాం వరకు చూస్తూనే ఉన్నాం. సో అట్లా ఇప్పుడు ఈ సినిమా మన శివశంకర వరప్రసాద్ గారు అని చెప్పడం, ఆయన అలా సిగరెట్ వెలిగించడం, అటు నడవడం ఇటు నడవడం, పైనుంచి దిగడం, ఆ తర్వాత గుర్రాన్ని పట్టుకొని వెళ్ళడం, వెంకటేష్ గారి వాయిస్లో మన శివశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారని చెప్పడం, దట్ వాజ్ రియల్లీ. ఇప్పుడు వచ్చే సంక్రాంతికి కూడా ఇప్పటి నుంచే కొంత ఎక్స్పెక్టేషన్ పెరిగింది చిరంజీవి సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది. అవును, పెరిగింది. అండ్ అలాగే ఈ సంక్రాంతికి ఆయన ఖచ్చితంగా ఈ సినిమా హిట్, దీంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. విశ్వంబర ఇది మన శివశంకర వరప్రసాద్ గారు. కానీ ఇక్కడ మన శివశంకర వరప్రసాద్ గారి సినిమా అంటే ఇప్పటిదాకా అనిల్ రావుపూడి గారు వరుసగా మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువ శాతం తీస్తూ వస్తున్నారు. అంటే మరోవైపు వెంకటేష్ గారికి ఆయనకున్నటువంటి ఒక అనుబంధం కూడా మనకు తెలిసింది. ఎందుకంటే వరుసగా F1, F2 ఇట్లా సినిమా F3లు ఇవి తీస్తూనే వస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం కూడా వెంకటేష్ గారితోనే తీశారు. సో ఇక్కడ కూడా మళ్ళీ వెంకటేష్ గారి ఆడియోనే కనిపించింది. అంటే మరి వెంకటేష్ గారికి చిరంజీవి గారితో కలిపి ఏమైనా ఈ సంక్రాంతికి వస్తున్నారు అనుకోవాలా? లేదు, ఈ సినిమాలో వెంకటేష్ గారి క్యారెక్టర్ ఉంది. అదే అంటే ఒక కేసుని డీల్ చేసే భాగంగా చిరంజీవి గారి దగ్గరకు వస్తారు. చిన్న రోల్ అనేది బయట టాక్, బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ. అండ్ వీళ్ళిద్దరిని పక్కన పెడితే నయనతార గారి గురించి ఈ సినిమాలో ప్రత్యేకించి ఎందుకు చెప్పుకోవాలంటే ఇప్పటివరకు ఏ హీరో ప్రమోషన్స్ కూడా ఆవిడ సరిగ్గా రాలా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అనిల్ రావిపూడి గారు అడిగిన వెంటనే తను ప్రమోట్ చేసింది బిఫోర్ అలా. సో అండ్ దీన్ని మళ్ళీ పాత బిగ్ బాస్ సినిమా ఉంది కదా చిరంజీవి గారు, దాని మ్యూజిక్ని కొంచెం రీక్రియేట్ చేసి పెట్టారు, బాగా అనిపించింది. అండ్ ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఈ సినిమా పిక్చర్ హిట్, పెద్ద హిట్, 100% హిట్. సో అది ఓకే. విశ్వంబర గురించి మాట్లాడితే విశ్వంబర మళ్ళీ ఎప్పుడు అది
సమ్మర్లో రిలీజ్ చేస్తాం అంటున్నారు. పీరియాడిక్ డ్రామా, దాంట్లో కూడా విజువల్స్ విఎఫ్ఎక్స్ ఇంకేదో కొంచెం పని ఉంది అని చెప్తున్నారు. ఇన్ కేస్ అది కూడా అది నెక్స్ట్ కదా, దీని తర్వాత ఎట్లా ఈ ఈజ్ ఉంటుంది కాబట్టి, మెగాస్టార్ మ్యానియా ఉంటుంది కాబట్టి దాని మీద కూడా అంచనాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కానీ మెగాస్టార్ గారు ఇంత వయసు వచ్చినా ఎక్కడ కూడా బాడీ లాంగ్వేజ్ లో కానీ గ్రేస్ కానీ ఎక్కడ తగ్గకుండా ఆయన ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అనేది అందరికీ ఉన్నటువంటి డౌట్ యాక్చువల్లీ. ఇప్పుడు అందుకే అన్ని పేర్లు చెప్పాం, మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు, అమితాబ్ గారు, కల్కిలో అమితాబ్ గారు చేసిన విన్యాసాలు, ఇటు మన వీళ్ళందరూ రజనీకాంత్ గారు కానీ వాళ్ళకి ఎంతో దేవుడు ఇచ్చిన వరం అని చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే కుళ్ళుకుంటారు నాగార్జున గారిని చూస్తే, ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడు, అట్లా ఉంది పరిస్థితి. ఆయన నాగార్జున గారి గురించి మాట్లాడితే రీసెంట్ గా రజనీకాంత్ గారు కూడా చెప్పారు కదా, మీరేమి ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఆయనకే మీ సీక్రెట్ చెప్పండి అని అడిగాను కూడా ఆయన చెప్పారు కదా. అది అండ్ నెక్స్ట్ ఇంకొకటి, వీళ్ళ ఇంట్లో ఉపాసన గారు మంచి డైట్ ఫాలో అవుతుంది అండ్ ఆన్లైన్లో కూడా మంచి మంచి డైట్ గురించి చెప్తుంది. మొన్న వాళ్ళ అమ్మాయి గురించి కూడా చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. ఎవరు సద్గురు గారు నాకు ఒక ఏదో సజెస్ట్ చేశారు, మా అమ్మాయికి ఇది రోజు పెట్టమని అనింది. తనకి ఇష్టం ఉంటుందా లేదంటే ఇష్టం ఉందా లేకుండా చచ్చినట్టు తినాల్సిందే, బికాస్ షీ హ్యాస్ టు గ్రో ప్రాపర్లీ అని చెప్పింది. సో అట్లా మంచి డైట్ ఫాలో చేసి, అపోలో ఉంది కదా చేతుల్లో వీళ్ళకి, అండ్ ఏమైనా చేయగలరు. అండ్ ఈవెన్ వాళ్ళు కూడా మంచి డైట్ ఫాలో అవుతా, ఎక్సర్సైజులు చేస్తా, కానీ బాడీ ఫిట్నెస్ గా టైం ప్రాపర్ గా తినటం, ప్రాపర్ గా జిమ్, ఇదంతా అంటే బాడీని మెయింటైన్ చేయడం కూడా ఒక ఆర్ట్ వర్క్. మనకి సీనియర్ డాన్స్ మాస్టర్లు కూడా అలా అలా తిరుగుతారు. ప్రభుదేవ ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఎప్పటి నుంచో డాన్స్ చేసి చేసి అట్లా స్ప్రింగ్ లాగా అయిపోయాడు, మంచి పర్సనాలిటీ, ఎప్పుడు లావ్ ఎక్కింది లేదు. సేమ్ చిరంజీవి గారు కూడా అంతే కదా, ఎప్పటి నుంచి డాన్స్ వేస్తున్నారు. ఆయన బాడీని ఆయన చేతిలో పట్టుకున్నారు, ఇప్పటికి కూడా స్టెప్పులు అసలు ఎక్కడ కూడా తగ్గినట్టే అనిపించలేదు, గ్రేస్ ఎక్కడ కూడా. సో మోస్ట్లీ ఇప్పుడు రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్, టీజర్స్, ట్రైలర్స్ అన్నీ కూడా అఫ్ కోర్స్ నిజంగా అన్నీ బాగున్నాయి. అండ్ చాలా మంది విషెస్ చెప్పారు, ముఖ్యంగా అల్లు అర్జున్ గారు కూడా విషెస్ చెప్పారు. అండ్ బాగుంది టీజర్ అయితే, రెండు సినిమాలు మంచిగానే. కానీ సెలబ్రేషన్స్ కోసం అయితే గోవాలో ఉన్నట్టుగా చూస్తుంది. అవునవునవును, గోవాలో ఆ కేక్ కటింగ్ సెలబ్రేషన్ అంతా అవుతా ఉంది. నైస్, థ్యాంక్ యూ విఘ్నేంద్ర. సో మొత్తం మీద బర్త్డే సెలబ్రేషన్స్ తర్వాత రిలీజ్ అయినటువంటి, ఆ సందర్భంగా రిలీజ్ అయినటువంటి టీజర్స్ అన్ని హిట్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి. సో ఆ టీజర్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా సినిమాలకు కూడా కొంత ఎక్స్పెక్టేషన్స్ మెగా అభిమానుల్లో పెరిగినాయని చెప్పుకోవాలి. టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ఆ సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మీరు కూడా ఆ టీజర్స్ చూసిన తర్వాత మీ ఒపీనియన్స్ కూడా కింద మాకు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.